బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడి పేరును తొలగించడం దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో లక్షలాది మంది పేదలకు ఉపాధి కల్పించిన ఈ పథకానికి నిధుల కోత విధిస్తూ ఇప్పుడు ఏకంగా పేరునే మార్చడం బీజేపీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చింతామోహన్ హెచ్చరించారు. ఇది చిన్న విషయం కాదు, చారిత్రాత్మకమైనటువంటి విషయం. టీటీడీకి కానీ ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కూడా మరి మాల మాదిగలను లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి దానికి కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు తీసేయడం అనేది దుర్మార్గం, అన్యాయం, అక్రమం అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది ఎవరో తెచ్చిన పథకం కాదు. ఇది రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పథకం కాదు. మనసుల్లోంచి తీసేయమని చెప్తున్నాను. ఒక గొప్ప మహానుభావుడు జలంధర్లో పుట్టాడు. ఆ రోజు పెళ్లి రోజు ఆయన 18 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి పీటల పైన ఆయన బ్రిటిష్ డౌన్ అంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. పెళ్లి పీటల పైన ఆయనే కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్. మరి బ్రిటిష్ డౌన్ అని అరిసిన దానికి ఆయన తీసుకెళ్లి లాహోర్ జైల్లో 6 నెలలు సూర్యరశ్మి కనపడలేదు. ఒక అండర్ గ్రౌండ్ జైల్లో లాహోర్లో పెట్టారు బ్రిటిష్ పోలీసులు ఆ రోజు. అటువంటి దేశభక్తి పరుడు మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు ఉపాధి హామీ పథకం? పేదవాళ్లలో వ్యక్తిత్వాన్ని పెంచేదానికి, పేదవాళ్ళు భూస్వాముల చేతుల్లో అణిగిపోకుండా స్వతంత్రంగా జీవించేదానికి స్వతంత్ర భారతదేశంలో అందుకొరకు తీసుకొచ్చారు ఉపాధి హామీ పథకాన్ని. మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు అని అంటే, పేదవాళ్లను, నిరుపేదలను, ఎస్సీలను, ఓబీసీలను మరి తొక్కి పారేసేదానికి, భూస్వాముల కాళ్ళ కిందకు పంపించేదాని కొరగా ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.